ఇప్పుడు మన జీవన విధానం గురించి ఇందాక ఒక పాయింట్ చెప్పారు మీరు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అసలు మనం ఏమేమి కంట్రోల్ చేసుకుంటే దాదాపు వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు అంటారు? లైఫ్ స్టైల్ ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే చాయ్ తాగొద్దు. చక్కెరేసిన చాయ్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఓకే. ప్రీమియర్స్. తాగొద్దు. తాగొద్దు. హ్మ్. చాయ్ మన మన దేశంలో పుట్టలేదు చాయ్. హ్మ్. చాయ్ అనేది ఇండియాలో 18 కానీ మీరు ఒక వీడియోలో చాయ్ తాగండి ఏం కాదు, షుగర్ లేకుండా తాగండి అన్నారు. అది స్ట్రైట్ అవే నేను చాయ్ తాగొద్దంటే మీరు కూడా వినరు నా మాట. ఎవరు వినరు. సో చాయ్ ఆరోగ్యానికి మంచిదని చెప్తూనే ఆఖరికి క్లైమాక్స్లో నేను చెప్పానంటే చక్కెర వద్దు, పాలు లేకుండా వట్టి డికాక్షన్ లా తాగితే మంచిది. ఇన్ఫ్యాక్ట్ అది మంచిదే. ఓకే. కానీ పొద్దున్న లేవగానే చక్కెరేసి చాయ్ తాగడం అది మంచిది కాదు. అది మనకు బ్రిటిషర్స్ తీసుకొచ్చింది సార్. 1900 ముందు ఇండియన్స్ చాయ్ తాగలే. హ్మ్. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కడు చాయ్ తాగేటోడు. సో అది కూడా చక్కెర వేసుకొని పాలు కలుపుకొని మసాలా టీ అది డేంజరస్. ఓకే. పొద్దున్న లేవగానే కార్బోహైడ్రేట్ రిచ్ బ్రేక్ఫాస్ట్ చేయొద్దు. మ్మ్. మనం ఏంటి ఇంత అన్నము లేదంటే ఇడ్లీ దోశ అన్నిట్లో కార్బోహైడ్రేట్సే, ఓకే. ప్రోటీన్ అనేది లేదు. సో ఫస్ట్ మీల్ ఏదైతే ఉంటుందో అది ప్రోటీన్ ఉంటే చాలా మంచిది. ఓకే. క్వాలిటీ ఫ్యాట్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్టలు రావు. సరే ఏం తినాలి సార్ మరి? ఏం తినాలి? అందరూ ఇడ్లీలు పూరీలు Egg తింటారు best కదా. sir. కోడిగుడ్లు బెస్ట్ నాన్ వెజిటేరియన్స్ అయితే. మ్మ్. వెజిటేరియన్స్ అయితే ఎటువంటి కార్బోహైడ్రేట్ లేనివి స్ప్రౌట్స్ అయినా పర్లేదు, వెజిటబుల్ సాలెడ్స్ అయినా పర్లేదు, మ్మ్. డ్రై ఫ్రూట్స్ అయినా పర్లేదు.